నేరం చేశాడని ముఖ్యమంత్రిని అడుగుతూ ఉంటే ఏమండి శాంతి భద్రతలకు ఎందుకు భంగం జరుగుతుందండి? 10 మంది పోలీసులు ఉంటారు, కంట్రోల్ చేస్తారు. అసలు జనం ఎందుకు రావాలండి? ఒక ముద్దాయి కోర్టుకు వెళ్తుంటే ఆ ముద్దాయిని చూడటానికి జనం ఎందుకు రావాలండి? ఆయన ముద్దాయి ఏమన్నా దేశభక్తుడా? ఏమన్నా మహాత్మా గాంధీయా? లేకుంటే సర్దార్ వల్లభాయ్ పటేలా? కోర్టుకు వస్తుంటే చూడటానికి ఏమన్నా దేశ సేవ చేసి స్వాతంత్రం కోసం పోరాడి జైలుకి వెళ్తున్నాడా? దుంపల దగ్గర ప్రజల సొమ్ము కొట్టేశాడయా, 43,000 కొట్లేశాడయా, ఆర్థిక ఉగ్రవాదితో సమానమయ్యా, హత్య కేసు కంటే ఘోరమైన తప్పిదాలు చేశాడయా, 18 నెలలు జైల్లో ఉన్నాడయా అని కోర్టులు స్పష్టంగా చెబుతుంటే శాంతి భద్రతలకు విఘాతం ఏంటండి? డబ్బు ఖర్చు అయితే నీకేంటయా? ప్రజలను మేము పెట్టుకుంటాం, మేము భరిస్తాం. 100 రూపాయలు దొంగతనం పత్రికా సోదరులు దయచేసి వినాలి సార్, ఇది ఇట్లా జరిగితే కరెక్ట్ కాదండి. న్యాయస్థానాలు కూడా ప్రత్యేకంగా చూడాలండి ఈరోజు జరిగిన వ్యవహారాన్ని. జస్ట్ లైక్ దట్ వదలటానికి లేదండి.